దేశానికి రోల్ మోడల్ తెలంగాణ ఫ్యూచర్ సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతో చేపడుతోన్న కలల ప్రాజెక్టు భారత్ ఫ్యూచర్ సిటీ ఈ రోజు ఈ ఫ్యూచర్ సిటీకి పునాది రాయి పడనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన నిర్మాణం జరగనుంది. మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల స్థలాన్ని FDCAకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న FDCA నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం భూమి పూజ చేయనున్నారు. అలాగే రావిల్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు 1 నిర్మాణానికి సైతం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుంది. దీని మొత్తం వైశాల్యం 30,000 ఎకరాలు కాగా నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద, గ్రీన్ జోన్లుగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో సిటీని ప్రభుత్వం విస్తరించనుంది. ప్రపంచ నగరాలకు ఫ్యూచర్ సిటీ రోల్ మోడల్ గా నిలవనుంది. వరల్డ్ బ్యాంక్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగమవుతున్నాయి. 15,000 ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి ఆనుకొని 15,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో గ్రీన్ లంగ్స్ గా పనిచేయనుంది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్లతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో డిశ్చార్జ్ వంటి పర్యావరణ హిత నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నది. లీవ్, లెర్న్, వర్క్, ప్లే కాన్సెప్ట్తో సిటీ అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్లో ఉంటాయి. ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ బేస్డ్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్, ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు. AI, EV, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వటం రాబోయే శతాబ్దపు సిటీకి కొత్త సంకేతం. స్మార్ట్ మౌలిక సదుపాయాలు, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి ఫ్యూచర్ సిటీ సరికొత్త నమూనాగా ఉండనుంది. మరి కాసేపట్లోనే ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ఎంతసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి? ప్రజెంట్ సీఎం ఎక్కడున్నారు? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మరికొద్ది క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు, భూమి పూజ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి హంగులతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయబోతుంది. అందులో భాగంగానే ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి భవనాన్ని, అన్ని అనుమతులను కూడా ఈ భవనం నుంచే ఇవ్వనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక సింగిల్ విండో విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకొచ్చింది. దానికి సంబంధించినటువంటి అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం, ఇదే స్టేజ్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడనున్నారు. ఇక్కడ భూమి పూజ శంకుస్థాపన చేసిన అనంతరం ఇదే ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి భవనం మొత్తం 7 ఎకరాలు ఈ గ్రామంలో కేటాయిస్తే అందులో 2.5 ఎకరాలకు పైగా ఈ ఫ్యూచర్ సిటీ అథారిటీ భవనాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఏర్పాట్లు అధికారులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. అధికారులంతా సమాయత్తం చేశారు. సో ఫ్యూచర్ సిటీ అనేది అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకైతే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకైతే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం చూడొచ్చు. మొత్తం భారీ స్థాయిలో మెట్రో రైల్ని అందుబాటులోకి తేవడంతో పాటుగా భారీగా మౌలిక సదుపాయాలను కల్పినాయి. ఎందుకంటే ఒక గ్రీన్ సిటీగా 30,000 ఎకరాల్లో మొదటి విడత 30,000 ఎకరాల్లో ప్రతిపాదనలు రూపొందిస్తే అందులో 15,000 ఎకరాల్లో పూర్తిగా గ్రీన్ జోన్గా, ఇది అంటే ప్రపంచంలోనే ఒక స్మార్ట్ సిటీగా, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసేందుకైతే ప్రణాళికల అధికారులు రూపొందించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అన్ని రకాల పరిశ్రమలు, పరిశోధనాత్మకమైనటువంటి విద్యా సంస్థలతో పాటుగా అన్ని ఆర్థికపరమైనటువంటి AI ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర కంపెనీలను కూడా తీసుకొచ్చే విధంగా కూడా అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే ముందుకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించే విధంగా కూడా అధికారులు సమాయత్తం చేసిన పరిస్థితి. సో ఈ పరిపాలనా భవనం ఏదైతే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి
భవనాన్ని కూడా రూపొందించినందుకు మరికొద్ది సేపట్లో ప్రారంభించుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఫౌండేషన్ స్టోన్ మనం చూడవచ్చు విజువల్స్. ఇదే ప్రాంతంలో మరికొద్ది క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి దీనికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. సో అన్ని కంపెనీలకు ఒకే వేదికగా అనుమతులు సింగిల్ విండో దాకా ఇచ్చే విధంగా కూడా కేవలం 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసేందుకైతే ప్రణాళికలు రూపొందించారు. దీంతో మరికొద్ది క్షణాల్లోనే భూమి పూజ చేసే ప్రాంతాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడనే భూమి పూజ చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఏర్పాటు చేసిన సభా వేదిక పైన ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయబోతుందన్న అంశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతో చేపడుతున్న కలల ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ. దీనికి ఫ్యూచర్ సిటీ నేడు పునాది రాయి పడబోతోంది. అటు రంగారెడ్డి జిల్లాలో కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 30,000 ఎకరాలలో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కి సంబంధించిన శంకుస్థాపనలు చేయబోతున్నారు.